మరి ఒక V6 లో పనిచేసిన ఒక జర్నలిస్టు ఇటీవలే ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఆయన బండి సంజయ్ గారితో మాట్లాడి బండి సంజయ్ గారి దగ్గరికి ఈ అమ్మాయి తల్లిదండ్రులను కూడా తీసుకొని పోయిండంట. నిన్న రాత్రి 10 గంటలకు కూడా ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఉండగానే ఈ అమ్మాయి తల్లి ఇద్దరు పోలీసులు ఉండగానే ఈ V6 లో పనిచేసిన ఈ జర్నలిస్టు ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయిన ఈ సోకాల్డ్ జర్నలిస్టు ఆయన బండి సంజయ్ కి ఈ అమ్మాయి తల్లికి తండ్రికి మధ్యలో రాయబారం జరిపి దయచేసి కేసు డ్రాప్ చేసుకోండి, క్లోజ్ చేద్దాము అని చెప్పిండంట. అదే విధంగా మరి బండి సంజయ్ గారి ప్రోద్బలం మేరకే నిర్మల్లో ఏప్రిల్ నెలలో ఒక కేసు బుక్ అయింది ఈ అమ్మాయి మీద, ఈ అమ్మాయి తల్లిదండ్రుల మీద. నేను మళ్ళీ చెప్తున్నా, వీళ్ళు ఎక్స్టార్షనిస్టులు వెళ్తే వీళ్ళు బెంచ్ కార్లలో లేకపోతే ఫార్చ్యూనర్లో తిరగరు. అది 50,000కి ఆశపడరు. 50,000 ఇచ్చినట్టుగా ఆధారాలు కూడా చూపించాలి. ఆయన జీపేనో, ఫోన్ పేనో, గూగుల్ పేనో, లేకపోతే పేటిఎమ్మో, ఏదో ఒకటి బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయ్యో, క్యాష్ అయితే ఎక్కడి నుంచి క్యాష్ డ్రా చేసిండు అవన్నీ చూపించాలి. ఎవరు బండి సాయి భగీరథ్ అవన్నీ ఇయ్యలే, బట్ట కాల్చి మీద పడేసిండు అమ్మాయి మీద.